పాకిస్తాన్తో యుద్ధంలో శత్రువులతో పోరాడిన ఓ సైనికుడు తాగుబోతు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. తాగిన మైకంలో కన్నుమిన్ను కానని ఓ యువకుడు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ఢీకొట్టి పారిపోయాడు. యాక్సిడెంట్లో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి పంపాలన్న కనీస ఆలోచన లేని యువకుడు కారు కూడా దిగకుండా వెళ్లిపోయాడు. ప్రమాదంలో గాయపడ్డ ఆ మాజీ సైనికుడు గంటసేపు ప్రాణాలతో పోరాడి చనిపోయాడు. హైదరాబాద్లో గత డిసెంబర్ 10వ తేదీన జరిగిన ఈ సంఘటనను ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు 20 రోజుల తర్వాత దోషిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. మాజీ సైనికుడు దేవదానం యాక్సిడెంట్ కేసులో ఎంటెక్ విద్యార్థి ప్రశాంత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో తానే యాక్సిడెంట్ చేశానని ప్రశాంత్ పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత సంఘటనా స్థలంలో పోలీసులకు దొరికిన కార్ బంపర్తోనే ఈ కేసును ఛేదించారు. గత ఏడాది డిసెంబర్ 10న యాక్సిడెంట్ జరిగిన విధానం, పోలీసులు కేసును విచారణ చేసిన వైనంపై సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి ఇస్మాయిల్ గ్రౌండ్ రిపోర్ట్. ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రోడ్డు దాటుతున్న సందర్భంగా మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక యువకుడు కారుతో ఢీకొట్టి అతన్ని చంపేశాడు. డిసెంబర్ 10వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత కేసును పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి పోలీసులు ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అతన్ని పట్టుకున్నారు. సార్ చెప్పండి, యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది? ఆ రోజు ఏదైతే ఇక్కడ ఆర్మీ ఉద్యోగి దాటుతున్న సమయంలో యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగిన విధానం ఏంటి సార్? డిసెంబర్ 10th నాడు ఇక్కడ యాక్సిడెంట్ అయిందనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే మేము వెంటనే ఇక్కడ వచ్చి చూసేకల్లా ఎలాంటి ఆధారాలు లేవు. అటెండెంట్ దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ఇన్వెస్టిగేషన్లో ఈ ప్రాసెస్లో ఎక్కడ దానికి వెహికల్కి సంబంధించినటువంటి క్రైమ్ వెహికల్కి సంబంధించినటువంటి ఒక ఫ్రంట్ లైన్కి సంబంధించిన మడ్గారు పడిపోయింది. దాని మీదనే ఏంది ఇదే ఉండొచ్చు మ్యాక్సిమం అనే ఉద్దేశంతో ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీదనే పెట్టి దాని ఆధారంగా మనం నేరస్తుని పట్టుకోవడం జరిగింది. అంటే ఎటువంటి క్లూ లేదా సార్? ఫస్ట్ మీరు ఈ కేసులో ఎటువంటి ఫస్ట్ క్లూ ఏంటి సార్ మీకు దొరికింది? ఓన్లీ అది క్రైమ్ వెహికల్కి సంబంధించి రైట్ సైడ్లో ఉండేటువంటి వీల్కు ఉండేటువంటి మడ్ లైనర్ అంటే ఆ మడ్ లైనర్ ఆధారంగానే దాని వెహికల్ని మేము ట్రేస్ చేసి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్ని పట్టుకున్న తర్వాత అతన్ని మేము ఇంటరాగేషన్లో మాట్లాడితే నేనే చేశాను సార్, ఏదైతే 9వ తారీఖు నాడు 9 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి 10 గంటల వరకు అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని పబ్కు రావడము, పబ్ కాడ ఇంకొక ఫ్రెండ్ని పిలిపించుకొని ముగ్గురు కలిసి ఆ పబ్లో 12 గంటల వరకు తాగి డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో పబ్కి వెళ్ళి అందులో 2 o'clock వరకు తాగి మళ్ళీ ఉండి ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్లను ఇద్దరిని డ్రాప్ చేయడానికి గచ్చిబౌలికి వెళ్ళాడు. గచ్చిబౌలిలో డ్రాప్ చేసినప్పుడు వాళ్ళ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళని అడిగారు, ఎందుకంటే నువ్వు బాగా తాగినవరా, కారు నడపలేని పరిస్థితులు ఉన్నావు, ఇక్కడనే వండుకో పోదు అని చెప్పినా గిట్ట వినకుండా నేను ఎటు చేరి నేను వెళ్ళిపోవాలి, మా ఇంటికాడ మళ్ళీ తల్లిదండ్రులకు ఎలాంటి అనుమానం రాకుండా నేను రాత్రి వచ్చి పండుకున్నట్లు చేయాలనే ఉద్దేశంతో అదే తాగిన మైకంలో వస్తూ ఇతనికి కొట్టడం వలన ఇక్కడనే ఆ దెబ్బలు దాకి ఆ వ్యక్తి దాదాపు మనకి ఇక్కడ చెప్పడం అయితే 5:45కి అయితే 6:45 వరకు అది దాదాపు ఒక 1 hour వరకు అతను షిఫ్ట్ చేస్తుంటే ఒకవేళ అది బతికేవాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత కనీసం ఆగలేదు అసలు? అతను ఆగకుండా చూశాడు, ఆపాడు, కొద్ది దూరం కొండపోయి ఆపి వచ్చి చూసి మళ్ళీ ఎలాంటిది అతను షిఫ్ట్ చేయకుండా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. తర్వాత మేము వాళ్ళ భార్య 108 మా పోలీస్ సిబ్బంది వచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేసే సమయంలో 108 వాళ్ళు వచ్చేసి బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత మేము కేర్ హాస్పిటల్కు తీసుకుపోయినాం, వాళ్ళు కూడా డాక్టర్లు చనిపోయాడని. మీకు ఏదైనా సీసీటీవీలో ఏదైనా ఫుటేజ్ దొరకడం కానీ లేదంటే ఎగ్జాక్ట్గా ఎట్లా ఈ కేసును సాల్వ్ చేశారు సార్ మీరు? మ్యాక్సిమం ఇది కారుకు సంబంధించిన మడ్గాడు అక్కడ ఉన్నటువంటి బ్యాగ్కి సంబంధించి ఇక్కడ ఈ సీన్లో ఎలాంటి కెమెరాలు లేవు, కానీ కాజాగూడ బయోడైవర్సిటీలో ఆ రోజు నాడు ఎన్ని వెహికల్ ఈ టైంకు సీన్ ఆఫ్ అఫెన్స్కు ఆ తర్వాత అక్కడ కెమెరాలు గట్రా కొన్ని మేము వెరిఫై చేయడం జరిగింది. ఆ టైంలో ఎన్ని వెహికల్స్ వచ్చాయి, ఎంత స్పీడ్లో వస్తుంది అవన్నీ గెస్ చేసుకొని దీనికి దానికి అటాచ్ చేయడం, కొన్నిటిని ఐడెంటిఫై చేసి దాని ఆధారంగానే ఈ సీన్కు అటాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు పోలీసులు కేవలం టైర్కు ఉండేటువంటి ఒక గార్డు ఆధారంగా అది ఇక్కడ పడిపోయింది, దాని ఆధారంగా ఈ కేసును సాల్వ్ చేశారు. నేను నిలబడేటువంటి ప్లేస్లోనే యాక్సిడెంట్ జరిగింది. చనిపోయిన వ్యక్తి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతను పాకిస్తాన్పై యుద్ధంలో పాల్గొన్నాడు, పాకిస్తాన్పై యుద్ధంలో విజయం సాధించాడు. కానీ మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక ఎంటెక్ స్టూడెంట్ చేతిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. విలాష్ రవితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.